ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. ఆషాఢమాసం రాగానే అత్తాకోడళ్ళు ఒక గడప దాటకూడదు, ఆడపిల్లని అత్తవారింట్లో ఉంచకుండా పుట్టింటికి పంపించేయాలి అని ఒక ఆచారంగా ఉంది మనకి. దీనికి కారణం ఏమైనా ఉందా, ఇదేమైనా మూర్ఖపుట ఆలోచన అని సందేహం. చాలామంది అయితే ఇదంతా మూఢ విశ్వాసం, ఇంకా దానికి చాలా అందంగా నాన్ సెన్స్, న్యూసెన్స్ ఇట్లాంటి మాటలు కూడా అనడం వింటూ ఉన్నాం. కాలానుగుణంగా వచ్చే మార్పులని మనం గమనించుకుంటూ వెళ్ళినప్పుడు ఎంత నాన్ సెన్సు, ఎంత న్యూసెన్సు, ఎంత న్యూ సెన్సు అని దాంట్లో ఉన్నదాన్ని గమనించాల్సి ఉంటుంది. ఆషాఢమాసం ఎప్పుడు వస్తుంది? గ్రీష్మ ఋతువు అంటే వేసవికాలం వెళ్ళిపోబోతూ ఉండగా వస్తుంది చివర్లో. అయితే వేసవికాలం చివర్లోనే వానలు పడడం మొదలవుతాయి. అప్పుడే తొలకరి జల్లులు పడుతూ ఉంటాయి. ఇటు వాతావరణంలో వేడి, నేల తడి, చెమటలు, చికాకు, ఎంత చికాకుగా ఉండాలో అంత చికాకుగా ఉండేటటువంటి కాలం ఆషాఢమాసం. కొత్తగా పెళ్ళై అత్తగారింటికి వచ్చి అత్తగారింట్లో ఉన్నటువంటి అలవాట్లు, ఆచారాలకి, పద్ధతులకి నెమ్మదిగా అలవాటు పడుతూ ఉన్నటువంటి అమ్మాయి ఏమాత్రం కొంచెం తేడా ఉన్నా సర్దుకోవడానికి అవకాశం తక్కువ ఉన్నటువంటి కాలం ఈ చికాకు కలిగించే కాలం. మనకే చూడండి, ఒకవేళ కరెంటు పోయి బయట మబ్బు పట్టి వాతావరణంలో చెమటలు పడుతూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ఎవరన్నా పలకరిస్తే కాసేపు ఆగండి, ఇప్పుడు మాట్లాడలేను అంటూ ఉంటాం. ఎందుకని? బాగా వాన పడిపోయి వాతావరణం చల్లబడనన్నా చల్లబడాలి, లేదా కరెంటు వచ్చి ఫ్యాన్ వేసుకుంటే చెమటలన్నా ఆరాలి. ఈ రెండు జరిగే లోపల చికాకు పడతాం. ఇటువంటి వాతావరణం నెలంతా ఉండేటటువంటి అవకాశం ఉంది కనుక అత్తగారు కోడలు ఏ చిన్న విషయానికన్నా అభిప్రాయ భేదం వస్తే అందులో మొదటి సంవత్సరం జీవితాంతం గుర్తుండిపోతాయి కనుక కాస్త దూరంగా ఉంటే మంచిది అని ఒక సామాజికమైన కుటుంబపరమైనటువంటి ఒక సమన్వయం దీని గురించి చెప్పారు. అంతేకాకుండా అసలు జాగ్రత్తగా ఆలోచించి చూసినట్టయితే ఎక్కువగా చైత్రమాసం చివరిలోనూ వైశాఖ మాసంలోనూ పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి. పెళ్ళిళ్ళైన కొత్త కాలంలో అమ్మాయికి పుట్టింటికి వెళ్ళి అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళాలని ఉంటుంది. భర్తని వదిలిపెట్టి వెళ్ళడము అంత ఇష్టంగా అనిపించదు, అమ్మా నాన్నల మీద బెంగగానూ ఉంటుంది. కనుక నువ్వు ఇప్పుడు పుట్టింటికి వెళ్ళాలి అని ఒక కాలాన్ని కనుక నిర్దేశించి చెబితే అదొక ఆచారంలో భాగంగా వెళ్ళిపోయి తనంతట తాను వెళ్ళినట్టుగా కాక పుట్టింటి మీద ఉన్న బెంగ తీర్చుకోవడం కూడా జరుగుతుంది. ఇది మరొక కోణం. అసలు విషయం ఏమిటి అంటే ఇది సరిగ్గా పంటలు నాట్లు వేసేటటువంటి సమయం. భారతదేశం మౌలికంగా వ్యావసాయిక దేశం. దేన్నైనా మనం వ్యవసాయంతో అనుసంధానం చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే తిండి తిన్నాక కదండి ఏదైనా ఆధ్యాత్మిక సాధన చేసినా, ఆనందంగా ఉన్నా, కళలు, సంస్కృతి ఇట్లాంటి వాటి గురించి మాట్లాడినా, మతం గురించి మాట్లాడినా, ప్రవచనాలు చెప్పినా, విన్నా, పూజలు చేసినా, ఏం చేసినా మొట్టమొదట కావాల్సింది ఏమిటి అంటే గాలి నీరుతో పాటుగా ఉండవలసింది ఆహారం. గాలి నీరు లభ్యమవుతూనే ఉంటాయి. అంటే ఈ మధ్య నీరు కూడా ఇబ్బంది అనుకోండి, గాలి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఆహారం అయితే మన ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక అటువంటి ఆహారాన్ని సముపార్జించటం ప్రారంభించేటటువంటి రోజుల్లో కొత్తగా పెళ్ళైనటువంటి కుర్రవాడు భార్య మీద ఉన్నటువంటి మోజుతో పొలానికి ఆలస్యంగా వెళ్ళినా, లేదా తొందరపడి ఇంటికి వచ్చినా, పొలం పనులలో దృష్టి పెట్టకపోయినా సంవత్సరం పంట అంతా ఇబ్బంది అవుతుంది. అందువల్ల కొద్దిగా దూరంగా ఉండడమే మంచిది. అట్లాంటప్పుడు ఎట్లాగో భార్య ఇక్కడ లేదు కదా, పొలం పనుల మీద దృష్టిని కేంద్రీకరిస్తాడు. ఇదే కదా మనకి ఈ భావాన్ని ఆధారం చేసుకునే మేఘదూతము లేక దూతమేఘము అనే పేరుతో ఉన్నటువంటి కాళిదాసు రచించినటువంటి కావ్యం, ఖండకావ్యం మనకి లభ్యమవుతోంది. ఆయన ఏమని చెప్తాడు అందులో? కశ్చిత్ కాంత విరహ గురుణ స్వాధికారాత్ ప్రమత్తః అంటాడు. ఒకానొక యక్షుడు కొత్తగా వివాహం అయి ఉండొచ్చు, అలాంటి తన భార్య మీద ఉన్నటువంటి అధికమైన విరహం వల్ల స్వాధికారాత్ ప్రమత్తః, తను తన కార్యాలయంలో నిర్వర్తించవలసినటువంటి కార్యాలలో కొంచెం అజాగ్రత్త వహించట. అంటే భార్య గురించి ఆలోచించుకుంటూ కార్యాలయంలో పనిచేయలేం.
సరే ఆయనకి కోపం వచ్చింది. నువ్వు ఇక్కడ ఉంటే కదా నీ భార్య గురించి ఆలోచిస్తూ పని సరిగ్గా చేయట్లేదు, అందువల్ల నేను దూరంగా పంపించేస్తున్నానని చెప్పి వింధ్య పర్వతాల మీదకి వెళ్ళిపోమన్నాడు. రామగిరి ఆశ్రమంలో ఉన్నాడు. ఇదంతా కథ. అంటే కొత్తగా వివాహమైనటువంటి సందర్భంలో కొంతకాలం పాటు భార్యాభర్తలకు ఒకళ్ళంటే ఒకళ్ళకి విపరీతమైన ఆకర్షణ ఉండి తాము చేయవలసిన పనులు కూడా అశ్రద్ధ చేస్తారు. అంచేత కొంచెం దూరంగా కనుక పెట్టినట్టయితే ఈ నెల పంటలకు కావలసినటువంటి నాట్లు సవ్యంగా పడతాయి, పొలం పనులు చక్కగా జరుగుతాయి. ఇది మరొక దృష్టి. ఇదంతా పైకి సమన్వయం చేయడానికి మనం తెచ్చుకున్నదైతే అసలు విషయం ఏమిటంటే, ఈ సమయంలో గనక గర్భధారణ జరిగినట్టయితే ఉత్తమమైనటువంటి జీవులు దిగి రావడానికి అవకాశం తక్కువ. మరి మిగిలిన నెలల సంగతి ఏమిటి? మిగిలిన సంతానం, మిగిలిన సంవత్సరాల సంగతి ఏమిటి అంటే, మొదటి సంతానం విషయంలోనే ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. మొట్టమొదటి దానికి ముహూర్తం పెట్టడం కానీ, తరువాత ఈ సమయంలో సంతానోత్పత్తి జరగకుండా జాగ్రత్త పడడం కానీ, ఇలాంటివన్నీ చేయడం దేనికి అంటే మొదటి సంతానం వరకే చేస్తారు. అదే ధర్మ సంతానం, మిగిలినవన్నీ కామ సంతానం. కనుక దానికోసం చేసేటటువంటిది ఈ సమయంలో గర్భధారణ జరగకూడదు అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా భార్యాభర్తల్ని, కొత్తగా వివాహమైనటువంటి వాళ్ళని మొదటి సంవత్సరం దూరంగా ఉండమనడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అంతకు కొద్ది రోజుల ముందు ఈ సమయంలోనే అటు ఇటుగా దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఇది జూలై 16, 15 ఈ మధ్యలో ఉంటుంది. ఈ దక్షిణాయనం ప్రారంభం కాగానే పితృదేవతల యొక్క అనుగ్రహం భూమి మీద అత్యధికంగా వర్షిస్తూ ఉంటుంది. అంటే సంతానోత్పత్తికి అనువైనటువంటి కాలం. ఈ నెలలో గనక సంతానం గర్భంలో పడినట్టయితే మంచివాళ్ళు అయ్యుండరని, తరువాత అది చాలా వేసవి కాలంలో వీరికి ప్రసవం జరిగి తల్లికి బిడ్డకి ఇబ్బందిగా ఉంటుంది. కనుక ఎందుకు వచ్చింది? ఒక నియమం పెట్టేద్దాం, ఆషాఢ మాసంలో దూరంగా ఉండమందాం, అందరికీ కూడా అదొక నియమం అంతే అని ఒక ఆచారంగా దాన్ని పెట్టడం జరిగింది అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. ఇంతకుముందు చెప్పిన 3 మనం అన్వయం చేసుకోవడానికి చెప్పినట్టు, సమర్థించుకోవడానికి చెప్పిన వివరణలైతే అసలైనటువంటి వివరణ ఇది. ఈ సమయంలో గర్భధారణ జరగకూడదు అనేటటువంటి ఉద్దేశం. ఈ కారణంగానే అల్లుడేమో తన ఇంట్లోనే ఉంటాడు, కూతురేమో పుట్టింట్లో ఉంటుంది. అలా కూతుర్ని పుట్టింటికి పంపించినటువంటి దానికి కృతజ్ఞతతో అల్లుడు తనని తాను నిగ్రహించుకుని ఉన్నందుకు అత్తవారు ఏం చేస్తారు? ఆషాఢ పట్టి అనేది పట్టుకెళ్ళి అల్లుడికి ఇస్తారు. ఆయన చాలా చక్కగా సహకరించావు అని చెప్పి. అంటే ఏదైనా మంచి పని చేస్తే మెచ్చుకోవాలి కదండి, మెచ్చుకుంటే కదా ఇంకోసారి మంచి పని చేస్తారు. ఆషాఢ పట్టి ఇవ్వడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఇదండి. అది ఈ నెలలో అత్తా కోడలు కాదు గుమ్మం దాటకూడంది, భార్యాభర్తలు కలిసి ఉండకూడదు. ఆ మాట అంటే బాగుండదు గనక, కొంచెం పచ్చిగా అనిపిస్తుంది గనక అత్తా కోడలు అని ఒక్క మాట అనడం జరిగింది. అంతేనండి. స్వస్తి.